ఈరోజు నీ కుటుంబంలో బాధలు, కష్టాలు, శ్రమలు నిన్ను బట్టే కాదు కలిగేది, నిన్ను బట్టే కాదు. దేవుణ్ణి నమ్మకుండా సాతాను చెప్పినట్టుగా జీవిస్తున్నారు చూసావు నీ ఇంట్లో వారు, వారిని బట్టి కలుగుతున్నాయి. మరి అనుభవించేదెవరు? ఆయన ఒక్కడేనా? ఒక్కతేనా? నువ్వు కూడా అనుభవిస్తున్నావు. బాధపడేది వాళ్ళు ఒక్కళ్ళేనా? నువ్వు కూడా బాధపడుతున్నావు. దానికి కారణం నేను అంటాను, ఒక కారణం నీ మౌనమే అంటాను నేను. దానికి కారణం ఏంటంటే నువ్వు మౌనంగా ఉంటున్నావు. ప్రార్థన చేయడానికి కానీ, భారం కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చడానికి కానీ, నా కుటుంబం అంతా నిన్ను సేవించాలయ్యా, నా కుటుంబం అంతా నీ పట్ల భయభక్తులు కలిగి ఉండాలయ్యా, దయచేసి నా కుటుంబాన్ని ఆ రీతిగా మార్చు తండ్రి, ఆకర్షించుకో తండ్రి అని నువ్వు ప్రభువుని వేడుకోలేకపోతున్నావు చూసావా, నువ్వు మౌనంగా ఉంటున్నావు చూసావా, అది కారణం అంటాను నేను. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావా, సంతోషమే. నీ ప్రార్థన ఆలకించే దేవుడు తప్పకుండా ఒకరోజు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే మాత్రం నీ మౌనమే కారణం. ఒకవేళ ప్రార్థన చేస్తున్నావా, తప్పకుండా నీ ప్రార్థన బట్టి ఒక సమయానికి నీ కుటుంబం అంతా దేవుని పట్ల భయభక్తులు కలిగే వారిగా మార్చబడతారు. నీ కుటుంబం అంతా ఒక సమయానికి దేవుణ్ణి సేవించే వారిగా ఉంటారు. తద్వారా దేవుని కార్యాలు అనుభవించగలుగుతారు.